ఇంతకీ మీరెవరు? మేం ముగ్గురు స్నేహితులం కలిసి వచ్చాము. అలా నేను దక్షిణ దిక్కున బయలుదేరి వచ్చాను. చాలా సాహసమే చేసి ఇటుగా వచ్చారు. ఇది దట్టమైన అడవి. ఇక్కడ క్రూరమృగాలు అనేకం ఉంటాయి. భయపడనవసరం లేదు. ఇక నుండి నువ్వు ఒంటరిగా ఉండనవసరం లేదు. నీకు అభ్యంతరం లేకుంటే నిన్ను నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. మీ వంటి సాహసిని వివాహం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత అందమైన యువతిని వివాహం చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. రాత్రి సమయం అయింది. ఎక్కడైనా విశ్రాంతి తీసుకొని రేపు ఉదయమే మా స్నేహితుల వద్దకు వెళ్దాం. అదిగో అక్కడ ఏదో ఆశ్రమం ఉన్నట్టుంది. అక్కడికి వెళ్లి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుందాం. అలా వారు ఆశ్రమం దగ్గరికి వెళ్తారు. కాని అది ఒక మాంత్రికుడు ఉండే ఆశ్రమం. లోపలికి వాళ్లు రావటం గమనించిన మాంత్రికుడు వారి వివరాలు కనుక్కుని, మీరిక్కడ విశ్రాంతి తీసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నేననుకున్న యువతకి ఉండవలసిన లక్షణాలన్నీ ఈమెకు ఉన్నాయి. వెంటనే ఈమెను బలిస్తే నాకు అమ్మవారు ఈ ప్రపంచాన్ని జయించే శక్తినిస్తుంది. ఇంత రాత్రి సమయంలో మాకు విడిది ఏర్పాటు చేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. ఇందులో నా స్వార్థం కూడా ఉందిరా బాలక. వెంటనే నువ్వు కుక్కగా మారిపో. ఏంటి నువ్వు చేసింది? ఈయన నాకు కాబోయే భర్త. ఆహా, ఇన్నాళ్లకు నేను వెతుకుతున్న యువతి దొరికితే ఇటువంటి వాడికిచ్చి వివాహం చేయడానికి నేనేమైనా పిచ్చివాడినా? ఈ రాత్రికి నువ్విక్కడ విశ్రాంతి తీసుకో. రేపు ఉదయమే మనం దేవాలయానికి వెళతాం. దుర్మార్గుడా, మంచి వ్యక్తిని నువ్విలా కుక్కగా మార్చేస్తావా? ఇక మాటలు కట్టిపెట్టి విశ్రాంతి తీసుకో. అలా రత్నప్రభను ఆ కుక్కను ఒక గదిలో బంధిస్తాడు. మరుసటి రోజు ఉదయం రత్నప్రభ దగ్గరకొచ్చిన మాంత్రికుడు, ఇక బయలుదేరు. మనం చాలా దూరం ప్రయాణం చేయాలి. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టు. నిన్ను విడిచిపెట్టడానిక బంధించుంచింది. అది జరగని పని. అట్టే మాట్లాడకుండా నడువు ముందుకో. సరే పదండి. ఈ కుక్కనెక్కడికి తీసుకొస్తున్నావు? దీనిని ఇక్కడే వదిలేయ్. ఏదైనా క్రూర జంతువుకు ఆహారంగా మారుతుంది. నేను ఎలాగూ చనిపోబోతున్నా. నేను చచ్చే వరకైనా ఇతన్ని నా వెంట ఉండనివ్వండి. సరే, అయినా ఈ కుక్కనేమి చేసుకుంటావు? అలా వారు చాలా దూరం ప్రయాణం చేసి వెళుతుండగా, అది సరే, ఇతనిని కుక్కగా మార్చారు. ఏం పాపం చేశాడు? అతన్ని మళ్ళీ మనిషిగా మార్చి విడిచిపెట్టొచ్చుగా. అది నా చేతుల్లో లేదు. నేను ఒక్కసారి శాపం ఇచ్చిన తర్వాత దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేను. ఆ సంగతి మరిచిపోయి అదిగో అక్కడున్న కొలనులో స్నానం చేసిరా. చచ్చేదానిని. ఇక స్నానం లేదు, ఏం లేదు. పదండి. బలిచ్చే ముందు స్నానమాచరించాలి. వెళ్ళి స్నానం చేసిరా. అలా రత్నప్రభ స్నానం చేసి తిరిగి వస్తుంది. మీరు స్నానం చేసి రారా? నేను ఆశ్రమంలోనే అన్నీ ముగించుకుని వచ్చాను. అయినా నేను నీటిలో పూర్తిగా మునిగితే నా మంత్రశక్తిని కోల్పోతాను. అంటే పూర్తిగా నీటిలో మీరు మునగకూడదన్నమాట. సరే పదండి, ఇక వెళ్దాం. పాపం, ఇతను నన్ను వివాహం చేసుకుందామని వచ్చి ఇంత పెద్ద ఆపదలో ఇరుక్కున్నాడు. ఇతని శాప విమోచనం ఎలాగో కాస్త చెప్పవచ్చుగా. నేను ముందే చెప్పానుగా నా చేతుల్లో లేదని. అయినా చనిపోయేదానివి. నీకు చెబితే ఏమవుతుందిలే. ఇక్కడికి దగ్గర్లో హేలాపురి అనే రాజ్యముంది. ఆ రాజ్యంలో మణికంఠుడనే ఒక యోగి ఉంటాడు. అతని దగ్గరకు వెళ్లి ఆశీర్వచనం తీసుకుంటే ఈ కుక్కకు శాప విమోచనం కలుగుతుంది. నువ్వు ఎలాగో చస్తావు. ఇక ఈ కుక్క అక్కడి వరకు వెళ్లలేదు. ఈ దుర్మార్గుడి బారి నుండి ఎలాగైనా తప్పించుకొని హేలాపురి రాజ్యానికి చేరుకొని నా కాబోయే భర్తను రక్షించుకోవాలి.